గౌతమ్ గంభీర్ ని అందరు తిడుతారు. గౌతమ్ గంభీర్ కోచ్ ఉన్నప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. గౌతమ్ గంభీర్ కోచ్ ఉన్నప్పుడే కదా ఆసియా కప్ లో గెలిచింది. గౌతమ్ గంభీర్ కోచ్ ఉన్నప్పుడే కదా యువకులతో వెళ్ళినా సరే ఇంగ్లాండ్ సిరీస్ లా డ్రా చేసుకొని వచ్చింది. ఈ రోజు ఒక్క రోజు ఓంగని రకరకాలుగా తిడుతురు. కోచ్ ఏం చేస్తాడనా? ఏ ప్లేయర్స్ ఏమన్నా చిన్న పిల్లగాళ్ళ? ఈ రోజు రిషబ్ పంత్ ఆడిన షాట్ కరెక్టేనా? ధ్రువ్ జురేల్ ఆడిన షాట్ కరెక్టేనా? బౌన్స్ పిచ్లలో ఎట్లా ఆడాలో తెలియకుండా బౌన్సులు ఆపుకోనే లేకుండా నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా ఆడిన షాట్లు కరెక్టేనా? కుల్దీప్ యాదవ్ ఎంత చక్కగా ఆడిండు, గట్ల ఇచ్చి పెట్టడానికి తెలియదా? 2020 యుగంలో ఆడేటట్టు ఇప్పుడు హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జస్వాల్ ఉన్నాడు. మరొక 4 కొట్టుడు ఎందుకు? టెస్ట్ మ్యాచ్ లెక్కన ఆడొచ్చుగా. ఏ పుజారా లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు పుజారా అంత డిఫెన్స్ ఆడుతుండు, రన్స్ తీస్తలేడు అని కూడా తీసేసిందోడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాదా? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలేమో వాళ్ళని తీసేసిరు అంటారు. వాళ్ళు 2 ఏళ్ల నుంచి ఫామ్ లో లేరు. టెస్ట్ మ్యాచ్లల్లా రంజీలు ఆడమంటే రంజీలు ఆడతలేరు, అందుకే తీసేసిరు. వన్డేలలో ఆడుతురు అంతే. 2020 వరల్డ్ కప్ వచ్చింది కాబట్టి అది రిటైర్ అయ్యారు. టెస్టులలో ఎందుకు తీసేసారు? ఫామ్ లో అద్భుతమైన ఫామ్ నుండి ఇండియా మ్యాచ్ గెలిపిస్తున్నారు, వాళ్ళని తీసేసారా? ఎందుకని అందరూ గంభీర్ మీద పడి ఏడుస్తారు? ఇప్పుడు MS ధోని 2007, 2011 క్రెడిట్స్ తీసుకుంటూ ఇప్పుడు గంభీర్ నాకు కావాలన్నాడు ఇంటర్వ్యూలో చెప్పిండు. బరాబర్ కావాలి. 2007 పాకిస్తాన్ తోటి మ్యాచ్ ల హాఫ్ సెంచరీ చేసిందోడు గౌతమ్ గంభీర్ కదా. 2011 వరల్డ్ కప్ ఫైనల్ 91 కొట్టిరోరు గౌతమ్ గంభీర్ కదా. అతనికి లేదా క్రెడిట్స్? అతనికే జహీర్ ఖాన్ కుంది, యువరాజ్ సింగ్ కుంది, సచిన్ తెండూల్కర్ కుంది, సేవాగ్ కుంది. ప్రతి దానికి తీసుకొని వచ్చి గంభీర్ ని చేసుడు, గంభీర్ మీద తిట్టుడు ఎందుకన్నా? ఎందుకు గంభీర్ ఏమన్నా తక్కువ ప్లేయర్ అనుకుంటారా? ఇండియా ప్లేయర్ ఎంతో సేవ చేసిండు, వరల్డ్ కప్ రావడానికి ఎంతో ఆడిండు. అతన్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఈ రోజు వాళ్ళు రంజీలలో ఆడతలేరా, ఏం ఆడతలేరా? ఆడమని ఎన్నిసార్లు చెప్పాలి? బోర్డు ద్వారా తెప్పించింది, దాని ద్వారా తెప్పించింది. వాళ్ళు ఆడకుండా వాళ్ళు చేయకుండా చిన్న పోరగాళ్ళు లెక్క షాట్లు ఆడి మొన్నూడా. ఇప్పుడు అక్షర్ పటేల్ ఒక ఓవర్ 16 రన్లు కొట్టిండు. మరి 16 రన్లు కొట్టిండు సరిపోలేదు, మనం 4వ బాల్ లేపుడు ఎందుకు? అట్లా లేపిండు కాబట్టి అవుట్ అయిపోయిండు. మన వాళ్ళ బ్యాటింగ్ తప్పులు ఉండి గౌతమ్ గంభీర్ తిరిగితే అయిపోయిందా? గౌతమ్ గంభీర్ ఏమైనా చిన్న పిల్లల లెక్క నేర్పిస్తాడా? నేర్పియాడా? వీళ్ళ టెక్నిక్ వీళ్ళకు ఉండాలి, వీళ్ళకి ఆడాలని వీళ్ళకు ఉండాలి కదా. ఇట్లా తిట్టుడు తప్పని ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ.